हरिः ओं श्रीगुरुभ्यो नमः। బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంవడు ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలమసురేంద్ర. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తముంగెలువనేరవు నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రులార్వురు ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడు ఒకడు ఏ నేర్పున చూడుము దానవేశ్వర. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునం కుంభినింగలడగ్నిందిశలంపగళ్ళ నిశలం ఖజ్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడి సుండు కలండు తండ్రి వెదుకంగా ఏలయ్యాయడన్ ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రీ సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ధనవాగ్రణి వింటే. బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెంవడు ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలమసురేంద్ర. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండా కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యది ఐదియ నాకు దిక్కు మహాత్మా. అంభోజాసనుడాదిగాగ తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. స్తంభంతర్గతుడయ్యునుండుటకునే సందేహము లేదు నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించే. పారము ముట్టన్ నుతిసేయనో పురటనే రక్షస్తాను స్తనూజుండగా గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్యుండనే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు తపస్సు చేసినా ఉపాసన చేసినా సమాధి స్థితిని అనుష్ఠించినా ఏ విధమైనటువంటి సాధనలు చేసినా కూడా పరమేశ్వరుడి యొక్క పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం న పశ్యంతి కనజాలకున్నారయ్యా వాళ్ళు ఎవరిని పశ్యంతం దృక్స్వరూపుడగు అంటే చూపుయే తన యొక్క రూపముగా కలిగినటువంటి పరమేశ్వరం ఆ పరమేశ్వరుని న పశ్యంతి చూడజాలకున్నారయ్యా వాళ్ళు. అంటే సర్వసాక్షి అన్నిటినీ కూడా సాక్షిగా చూసేటువంటి వాడినే ఏ విధంగా వీళ్ళు చూడలేకపోతున్నారో. కాబట్టి దీని అంతటికీ కారణం ఏమిటి అంటే అన్నిటికీ మించినటువంటిది పరమేశ్వరుడి యొక్క ఆ భగవత్ స్థితి యందు రతివి ఉండాలి. తర్వాత ఆ పరమేశ్వరుడి యొక్క శ్రీహరి యొక్క గాథలను శ్రద్ధగా వింటూ ఉండాలి. వినడం వల్ల ఆ కథల్లో ఉండేటువంటి అర్థం తెలుస్తుంది, భావం తెలుస్తుంది, అంతరార్థం తెలుస్తుంది. అది మన ఆ ప్రేమ అనేటువంటిది ఆ భగవంతుడి మీద ఆ నిత్య సత్యస్వరూపుడైనటువంటి ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడి మీద ఉండాలయ్యా. అది లేకుండా ఎన్ని రకాలైనటువంటి గిమ్మిక్కులు చేసినా కూడా నా పశ్యంతి పరమేశ్వరం పశ్యంతం అని చెప్పిన తర్వాత శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరు విస్తరే మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భజంతో న విదుః పరం. దుష్పారే అంటే
తరించడానికి దాటడానికి శక్యం కానటువంటిది. ఊరు విస్తారే, చాలా చాలా విస్తారంగా ఉండేటువంటి శబ్దబ్రహ్మణి, శబ్ద రూపంలో ఉండేటువంటి బ్రహ్మ అంటే వేదము అని అర్థం అన్నమాట. శబ్దబ్రహ్మణి అంటే వేదస్వరూపంలో ఉండేటువంటి అటువంటి చరంత శబ్దబ్రహ్మ స్వరూపంలో వేదాధ్యయనం చేస్తూ వేదం యొక్క అర్థాన్ని భావాన్ని వీటిని కూడా పరిపూర్ణంగా అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు బోధించబడిన అందులో చెప్పబడినటువంటి ఈశ్వరుణ్ణి ఏం చేస్తూ ఉంటారంటే ఇంద్రాది పరిచ్ఛిన్న రూపాల కింద. అంటే ఏమిటండి, వేదంలో ఇంద్రుడు ఉంటాడు, అగ్నుడు ఉంటాడు, వాయుదేవుడు ఉంటాడు, వరుణుడు ఉంటాడు, అశ్విని దేవతలు ఉంటారు, సరస్వతి ఉంటుంది. ఇలాగా ఆ పరమాత్మని ఈ వేదంలో ఈ వేద మంత్రాలలో ఈశ్వరుణ్ణి ఏం చేస్తుంటారు, పరిచ్ఛిన్నం చేస్తున్నారు, భాగాల కింద చేసేస్తూ ఉంటారు. పరమాత్మనేమో ఇంద్రుడు అంటాడు, పరమాత్మనేమో వర్ణుడు అంటుంటాడు, పరమాత్మనేమో సరస్వతి అంటాడు, అశ్విని దేవతలు అంటారు, బృహస్పతి అంటారు, మరొకటి అంటారు. ఈ విధంగా యజ్ఞాల ద్వారా సేవిస్తూ ఉంటారు. అంటే ఏమిటనమాట, పరిచ్ఛిన్నం చెయ్యడము అని అర్థం. పరిచ్ఛిన్నం అంటే టు మేక్ ఇంటూ పీసెస్ అని అర్థం అనమాట. ఉండేటువంటి టోటల్ పరమాత్మని పరిచ్ఛిన్నం చేయడం అంట. అంటే ఉదాహరణకి సూర్యుడి యొక్క కాంతి వస్తుంది అనుకోండి, సూర్యుడి యొక్క కాంతి అంతా పడిపోతుంది. పడిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక సూర్యుడిలో అద్దాన్ని ఇలా పెట్టి ఆ అద్దాన్ని కొంచెం ఇలా తిప్పి మనం ఏ గోడ మీదకో ప్రొజెక్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏమిటి, అద్దం మీద సూర్యుడి కాంతి పడి అది వచ్చి ఏం చేస్తుంది, మన గోడ మీద పడుతుంది, లేకపోతే మన ఇంటి లోపలికి పడుతుంది. పడేటప్పటికి ఏమైంది, ఆ మొత్తం వ్యాపించిపోయి ఉన్నటువంటి సూర్యకాంతిని మనం అద్దం అనేటువంటిది ఒకటి పెట్టి దాని యొక్క అద్దంలో ప్రతిఫలించినటువంటి కాంతిని మన ఇంట్లో గచ్చు మీదో గోడ మీదో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. అదన్నమాట. అంటే ఏమిటి, మన ఇంట్లో పడ్డటువంటి అద్దం ద్వారా సూర్యకాంతి మన ఇంట్లో ఒక స్పాట్ కింద పడినటువంటి దానిని ఇంద్రుడు అంటారు. ఈ సర్వవ్యాపకమైనటువంటి సూర్యకాంతి పరమాత్మ అయితే అద్దము అనేటువంటి మనస్సు, అద్దము అనేటువంటి వేదమంత్రాలలో ఉండేటువంటి వేదమంత్రాలలో దాన్ని పరిచ్ఛిన్నం చేయడం, కంట్రోల్ అంటే దాన్ని లిమిట్ చేస్తుంది. లిమిట్ చేసేసేటప్పటికి మనకి ఇంట్లోకి వచ్చి పడినటువంటి కాంతి పరిపూర్ణమైనటువంటి సూర్యకాంతి కాదు కదా, అది సూర్యుడి కాంతియే, కానీ అది చాలా లిమిట్గా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను శబ్దబ్రహ్మణి దుష్పారే ఏం చరంత ఉరువిస్తరే, మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి ఆ పరమాత్మను ఏం చేస్తూ ఉంటారంటే ఈ వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు, వేదమంత్రాన్ని చేసేటువంటి వాళ్ళు ఈ యజ్ఞం ఈ యజ్ఞం ఇది, ఈ యజ్ఞం ఇది, ఈ యజ్ఞం ఇది, ఈ యజ్ఞం ఇది అని చెప్పి ఒక్కొక్క యజ్ఞంలో ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క ఆ దేవతా శక్తుల్ని, ఆ దైవీ శక్తుల్ని వీటిల్ని కూడా ఆ విస్తారంగా ఉండేటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఈ వేదమంత్రాలు లిమిట్ చేస్తూ అవే ఈ యజ్ఞాల రూపంలో ఆచరిస్తూ అవే దేవాలయాలు, ఏదో వినాయకుడి గుడి అంటాడు, అమ్మవారి గుడి అంటాడు, ఏదో కాలభైరవుడి గుడి అంటాడు, ఏదో అయ్యప్ప గుడి అంటాడు, వెంకటేశ్వర గుడి అంటాడు. అంటే ఏమిటి, పరిపూర్ణంగా వ్యాపించిపోయినటువంటి వాటిలన్నింటినీ కూడా ఆయా మంత్రాలను బట్టి వాటిని పరిస్థితులను బట్టి ఆయా రూపాలు ఇస్తే అవే నిత్యం అనుకుని, అవే సత్యం అనుకుని వాటికి సంబంధించినటువంటి ఆగమాలు నిగమాలు ఇవన్నీ కూడా చేసేస్తూ మేము చాలా పరిపూర్ణమైనటువంటి సాధనలు చేసేస్తున్నాము అనుకుంటూ ఉంటారు చూసారా. అటువంటి వాళ్ళు కూడా ఆ పరమేశ్వరుణ్ణి నవిదుహు పరం, నవిదుహు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరిని, పరిపూర్ణంగా వ్యాపించిపోయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశం యొక్క అనుభవాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారయ్యా. ఎవరు వాళ్ళు అంటే శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరు విస్తరేహే. వీళ్ళందరూ కూడా ఏమిటి, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, అందరూ కూడా ఆగమాలు తెలిసినటువంటి వాళ్ళు, నిగమాలు తెలిసినటువంటి వాళ్ళు, మంత్రోపాసన చేసినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా మంత్రలింగై, వాళ్ళంతా కూడా శబ్ద బ్రహ్మణి జరంత, వేదాల్లో ఉండేటువంటి అన్ని మంత్రాలు తెలుసు, అన్ని పూజా విధానాలు తెలుసు, అన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు
వాళ్ళు ఏం చేసే మంత్రలింగై, ఆ మంత్రాలలో ఒక అర్థాన్ని తీసుకొచ్చి ఒక రూపాన్ని, లింగం అంటే ఒక చిహ్నం అనమాట, ఒక గుర్తు కింద తయారు చేస్తున్నారు. అంటే ఏమిటన్నమాట, త్వమేవ తత్వమసి త్వమేవ త్వం అని మామూలుగా ఉంది కదా మనకి ఉపనిషత్తులో. ఏమిటిందంటే త్వం త్వం జ్ఞాన విజ్ఞాన త్వం బ్రహ్మాస్మి త్వం నీవే ఇది అని చెప్తూ ఉంటాం. తం కాలస్వరూప తం గుణాతీత తం కాలాతీత తాం యోగినో ధ్యాయంతి నిత్యం తం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం గణాదిం పూర్వముచ్చార్య అని చెప్పి ఏం చేస్తావు, నువ్వు బ్రహ్మస్త్వం, త్వం బ్రహ్మ, నువ్వు బ్రహ్మవే అనగానే 4 ముఖాలు, తం విష్ణుస్త్వం, ఓ విష్ణు చతుర్భుజుడు. ఈ విధంగా ఆ మంత్రాల ద్వారా ఒకానొక రూపాలు ఇచ్చేసేసి ఆ మంత్రాలని ఛిన్నం చేయడం అంటే లిమిట్ చేసేస్తూ ఉండేటువంటి వాళ్ళు అవే చూస్తూ ఉంటారు, ఆ రూపాలే చూస్తూ ఉంటారు, అవే చూస్తూ ఉంటారు తప్ప నా విదుహు పరం, ఆ పరిపూర్ణమైనటువంటి ఆ కాంప్రహెన్సివ్గా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు చూడరు. వీళ్ళు మరి చూసిన తప్ప అంటే తప్పేం కాదు. వ్యవిచ్ఛిన్నం పరం భజంత, ఇలాగ లిమిట్ చేసేసి వ్యవిచ్ఛిన్నం అంటే సీమితం, అంటే లిమిట్ చేసేస్తాం. వ్యవిచ్ఛిన్నం అన్నమాట, బాగుగా ఛిన్నం చేయడం అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక పెద్ద గొట్ట బియ్యం ఉన్నాయనుకోండి, ఆ గొట్ల బియ్యంలోనూ ఒక కొంచెం పట్టుకెళ్ళి ఒక కొంచెం బియ్యం తీసుకొచ్చేసేసి అన్నం వండామనుకోండి, అది పరిచ్ఛిన్నం చేయడం, వ్యవిచ్ఛిన్నం చేయడం అనమాట. అంటే అంత గొట్టలా ఉండేటువంటి దాంట్లో ఒక పార్ట్ తీసుకొచ్చి ఇది అన్నం అంటూ ఉండడం, ఇంకొక పార్ట్ తీసుకొచ్చి దాన్ని పాయసం వండుతూ ఉండడం, ఇంకొక పార్ట్ తీసుకొచ్చి దాన్ని పులిహార చేస్తూ ఉండడం, ఈ విధంగా చేస్తున్నాం. కానీ ఇదంతా కూడా పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇది పులిహారని, ఇది పొంగలని, ఇదేమో అన్నం అని, ఇదేమో పాయసం అని, ఈ విధంగా చేయడాన్ని వ్యవిచ్ఛిన్నం అంటారు. అంటే టు గెట్ ఇన్ టు ఎ లిమిటెడ్ స్వరూపంలోకి తీసుకొచ్చేసేటప్పుడు అప్పుడు పరం బ్రహ్మం, ఈ విధంగా పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ అది జ్ఞానం ఉండటం లేదు వాళ్ళకి. ఇలా వ్యవచ్ఛిన్నం చేయడం వల్ల మా వినాయకుడే గొప్పవాడండి, మా రాముడే గొప్పవాడండి, మా కృష్ణుడే గొప్పవాడండి, మేం చేసిందే కరెక్ట్ అండి, ఈ విధంగా ఉండేటువంటి ఒకానొక మూర్ఖత్వంలోకి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారయ్యా. అటువంటి వాళ్ళకి వచ్చేటువంటి లోపం వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పడం కాదు, వాళ్ళకి తెలివి లేనటువంటి వాళ్ళని చెప్పడం కాదు, కానీ వాళ్ళు న విదుహు పరం, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారయ్యా. ఆ కేటగిరీలోకి నేను, సనకసనందాదుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భగువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, బ్రహ్మాది దేవతలను కూడా మేమందరం కూడా ఇలాగే బోల్తా పడుతూ ఉన్నామయ్యా అని చెప్పి అన్నారు. మన వాళ్ళ ఎప్పుడు బోల్తా పడమండి బాబు, మేమంతా మా పరబ్రహ్మ స్వరూపాలు వేరు, మా గుళ్ళోకి వచ్చినా వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టేస్తూ ఉంటాం, వాళ్ళే మా పరబ్రహ్మాలు, మాకంతా తెలుసు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మహానుభావులు వాళ్ళందరికీ నమస్కారం. ఇదైన తర్వాత యదా యమనుగృహ్ణాతి భగవాన్ ఆత్మభావితః స జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. హృదయంలో ఎవరైతే శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారో వాడికి శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడ ఆరాధించాలండి? చేతులతోనూ కళ్ళతోనూ కాదు, హృదయంలో ఎవరైతే శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారో అక్కడ ఆరాధించేటువంటి వాడికి మాత్రమే శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా. అప్పుడు ఏం జరుగుతుంది? సరే, అనుగ్రహం కలిగిందండి, బాగానే ఉందో అనుకుందాం. నేను హృదయంలో, నా హృదయ మధ్యమంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సాకార రూపాన్నో, చతుర్భుజుడైనటువంటి నారాయణ స్వరూపాన్నో, అనంతమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు నా హృదయ స్థానంలో నేను పెట్టుకున్నాను. నా మనసులో కాదు, నా కళ్ళల్లో కాదు, నా హృదయంలో పెట్టుకుని హృదయ మధ్యంలో ఆ విగ్రహాన్ని మొట్టమొదటి నేను లోపల పెట్టుకుని దాన్ని అలాగ ఆరాధిస్తూ దాని మీదే నా దృష్టిని పెట్టి మిగతా ప్రపంచం మీద ఉండేటువంటిది ఏమీ లేకుండా అలాగ నేను
ఉంటూ ఆ హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ దాని మీదే పువ్వులు వేస్తున్నట్టుగా, అభిషేకం చేస్తున్నట్టుగా, గంధం రాస్తున్నట్టుగా, నైవేద్యం పెడుతున్నట్టుగా, ఆ హృదయంలో ఉండేటువంటి ఆ అమ్మవారితోనో అయ్యవారితోనో మాట్లాడుతున్నట్టుగా ఆ శ్లోకాలు అవి కూడా ఆవిడికి వినిపిస్తున్నట్టుగా, ఆయనకి వినిపిస్తున్నట్టుగా నేను ఆరాధన చేస్తూ, అమ్మా నా హృదయంలో నువ్వు ఎప్పుడూ ఉండు, అయ్యా నా హృదయంలో నువ్వు ఎప్పుడూ ఉండు, నన్ను నువ్వు కాపాడుతూ ఉండు అని చెప్పి ఆ హృదయంలో ఉండేటువంటి శ్రీహరి భగవాన్ని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో, ఆ విధంగా చేస్తూ ఉంటామో, అప్పుడు శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్రీహరిగా అమ్మవారిగా ఎవరైనా బాగానే ఉందండి, కలిగింది, నేను అలా చేశానండి, కలిగింది అన్నాం. ఆ అనుగ్రహంతో ఏమవుతుంది తెలిసిన, నీ కొంప ముంచుతుంది అని. నాకు పంపిస్తున్నా ఏమిటంటే, లోక వ్యవహారాల మీద, వైదికమైనటువంటి కార్యక్రమాల మీద నీకు ఇంకా దృఢమైనటువంటి ఆసక్తి దూరం అయిపోతుంది. అంటే లోక వ్యవహారాలు అనమాట. అక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. లోపలేమో శ్రీహరిని ధ్యానిస్తున్నామండి, మాకు అనుగ్రహం కలిగిందండి. నీకు అనుగ్రహం కలిగింది అంటే బాహ్యమైనటువంటి లోక వ్యవహారాల మీద నీకు ఆసక్తి ఉండదు, నెంబర్ 1. రెండోది, కామ్యక కర్మల మీద ఆసక్తి ఉండదు. అంటే ఏమిటి, ఏదో ఒక సంకల్పం చేసుకుని ఏదో వ్రతాలని, దీక్షలని, హోమాలని, స్పెషల్ పూజలని, వీటి మీద ఇంకా నీకు ఆసక్తి ఉండదు. ఇది భగవంతుడైనటువంటి నారద మహర్షి భాగవతంలో భగవంతుడు సుఖ మహర్షి ద్వారా చెప్పిస్తూ ఉండేటువంటి విశేషం ఇది. కాబట్టి లోక వ్యవహారాల మీద కానీ, వైదికమైనటువంటి అంటే వేదంలో చెప్పి పరిచ్ఛిన్నం చేసేసి వినాయకుడు వేరు, అమ్మవారు వేరు, సాయిబాబా వేరు, ఇంకోడు వేరు, వాడు వేరు, వీడు వేరు అని చెప్పేసేసి ఆయా కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి డ్యాన్సులు, ప్రత్యేక కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, ఫోటోలు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అటువంటి వాటి మీద నీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏమిటి, నీకు ఇంకా క్యూరియాసిటీ ఉండదు. ఎందుకంటే భగవంతుడికి అనుగ్రహం నీకు కలిగింది కాబట్టి, నీకు కలగలేదు కాబట్టి ఈ లోక వ్యవహారాల మీద ఆసక్తి ఉంటుంది, కామ్యకర్మల మీద నీకు ఆసక్తి ఉంటుంది అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు నారద మహర్షి చెప్తున్నాడు. యదా, ఏ విధంగా అయితే ఆత్మభావిత, హృదయమందు ఆరాధింపబడితే ఆత్మలోనే భావించబడినటువంటి భగవాన్, ఎవరిని ఆత్మలో నువ్వు ఎవరిని భావించాలి, ఆరాధించాలి, ఎవరిని దండం పెట్టుకుంటూ ఉండాలి, భగవాన్, ఆ భగవంతుడైనటువంటి అంటే పూజనీయుడైనటువంటి ఆ భగవంతుని యదా, ఏ కాలమునందైతే ఇలాగ నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటావో ఆ కాలంలో అటువంటి అలా ఆరాధించేటువంటి వాడిని అనుగృహ్ణాతి, అటువంటి వాడిని అనుగ్రహిస్తాడయ్యా. అంతేగాని బాహ్యాడంబరాల కోసం చేసేటువంటి పనులు వాళ్ళని ఎప్పుడు అనుగ్రహించడు. ఏదో చేసుకుంటారు, వస్తారు, కూర్చుంటారు, అవి చదువుతారు, ఇవి చదువుతారు, ఇట్లా వేస్తారు, అటు చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు, ముడ్డి అమ్మవారు తిప్పి ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ మామూలుగా అయిపోతే అటువంటి వాళ్ళ మీద అనుగ్రహం ఏమీ ఉండదు, వాళ్ళకి కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి అనుగ్రహం ఏం రాదు. సహా, అతడే ఇలాగ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు వేదేచ, అటువంటి వాడు వేదం మీద కూడా పరినిష్ఠితాం, వేదం మీద కూడా ఎంతో నిష్ఠ కలిగినటువంటి వాడు కూడా ఆ బుద్ధిని, అంటే వేదమే గొప్పది, వేదంలో చెప్పినటువంటివే కామ్యకర్మలే చెయ్యాలి అనేటువంటి బుద్ధి మతిం జహాతి, విడిచిపెట్టేస్తున్నాడు. అంటే భగవంతుడి అనుగ్రహం అంత గొప్పది. అంటే ఒక్కసారి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగిన నాడు ఇక ఏ విధమైనటువంటి కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, కొత్త గుళ్ళు, కొత్త కార్యక్రమం, కొత్త విహారాలు, కొత్త దేవాలయ సందర్శనాలు, ఇక వీటి మీద ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు. అవన్నీ కూడా నీ హృదయంలోనేకి వస్తాయి. మానస సరోవరం మీద నీకు ఆసక్తి లేకపోతే మానస సరోవరం యొక్క దృశ్యాన్ని, అక్కడ ఉండేటువంటి కైలాస పర్వతం యొక్క దృశ్యాన్ని నీ మనసులోకి వచ్చి నీ మనసులోనే వాటిని అనుభవిస్తూ ఉంటావు. అదేవిధంగా సమస్త దేవతా స్వరూపాలన్నీ కూడా నీ మనసులోకే వచ్చి వాటి యొక్క ప్రభావం అంతా కూడా నీ మనసుతోనే నిండుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే నీకు నిజమైనటువంటి భక్తి భగవంతుడి మీద ఉన్నప్పుడు, కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోల మీద లేనప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటిది ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే నారద మహర్షి ప్రాచీన బర్హితో, తస్మాత్ కర్మసు బర్హిషన్ అజ్ఞానాదగ్ధకాశిషు
మార్ధ దృష్టిం కథా శ్రోతస్పర్శి స్పృష్ట వస్తుషు. ఓ ప్రాచీన బర్హి, మానవుడికి అజ్ఞానం ఉంది కదా, అంటే ఏంటి, భగవంతుడిని తెలుసుకోకుండా ఇవి వస్తువులు, ఇవి మాకు ఉపయోగపడతాయి, ఇవి ఉపయోగపడవు, ఈ సుఖం కలిగింది, ఈ దుఃఖం కలిగింది, ఇవన్నీ నిజం, ఇవన్నీ శాశ్వతం, ఇవన్నీ అనేటువంటి అజ్ఞానంతో ఉండేటువంటి ఆ మానవులందరూ ఏంటంటే కామ్యకర్మలు, కోరికలతో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, ఏదో దానాలు చేస్తారు, తర్వాత కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఏదో వ్రతాలు చేస్తారు, పూజలు చేస్తారు, కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇవే పురుషార్థం అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇదే ధర్మం అనుకుంటారు, ఇదే అర్థం అనుకుంటారు, ఇదే ప్రయోజనం అనుకుంటారు, ఇదే కోరిక అనుకుంటారు, ఇదే మోక్షం అనుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే వాడి మనసులో కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో ఏదో ఈ పని చేస్తే పుణ్యం వస్తుందండి, ఈ వ్రతం చేస్తే పుణ్యం వస్తుందండి, ఇది చేస్తే డబ్బులు వస్తాయండి, ఇది చేస్తేనేమో ఏదో ఆరోగ్యం బాగుంటుందండి అనేటువంటి ఒకానొక కోరిక చేత చేసేటువంటి కర్మల్ని కామ్యకర్మలు అంటారు. ఇవే నిజం అనుకుంటారు, ఇవే పురుషార్థాలు అనుకుంటారు, ఇవే ఫైనల్ అనుకుంటూ ఉంటారు. ఈ కర్మల వల్ల ఇలా చేయడం వల్ల కొన్ని డెఫినెట్గా కొంత లాభం కలుగుతూ ఉంటుంది కదా, వచ్చేటువంటి కర్మ అవి లాభాలు కలుగుతూ ఉంటాయి అని. ఏమండి, ఈవేళ ఈ హోమం చేసుకోండి, ఈవేళ స్పెషల్ హోమం అండి, ఈ హోమం చేసుకుంటే మీకు ఉండేటువంటి దుఃఖం తిరిగిపోతుంది అని చెప్పి స్పెషల్ పూజ చేస్తామని చెప్పి మెసేజ్లు పెట్టి రండి అని చెప్పి ఆ పనులు చేసేస్తూ ఉండేటువంటి అటువంటి వాక్యాలు ఉంటాయి. అవి వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి, అవి ఏమీ తక్కువగా ఉండవు, చాలా స్వీట్గా ఉంటాయి. వసే నువ్వు రావే, వచ్చి ఇక్కడ కూర్చొని ఈ పంచాయి ఆ పంచాయి, నీకేమో ఆ కోరిక తీరిపోతుంది, నీకు వచ్చిన డబ్బు వచ్చేస్తుంది, నువ్వు కబ్జా చేసిన ల్యాండ్ అంతా మళ్ళీ కూడా నీకు కోర్టు నీకు కరెక్ట్గా నీకు సమర్పించేస్తూ ఉంటుంది అనేటువంటి మాటలు ఉంటాయా, ఇవి చాలా ఇంపుగా ఉంటాయా. కానీ పరమాత్మ యొక్క జాడను కూడా నీవు అటువైపు తీసుకెళ్ళాలి. అసలైనటువంటి భగవంతుడి వైపు జాడ కూడా నీకు కనిపించకుండా చేస్తాయి ఇటువంటి పనికిరాని మాటలు. కావున ఈ కామ్యం కోసం, అంటే నీ కోరికలు తీర్చడం కోసం నువ్వు కింద మీద పడుతూ చేసేటువంటి ఈ పనులు ఇవి పురుషార్థాలు అనేటువంటి భావం ప్రాచీన బర్హి నువ్వు కలిగి ఉండకు అని చెప్పి ఆయనకి చెప్తే, మాకు చెప్పడం లేదండి, మాకు పెద్ద వీళ్ళు చెప్పినటువంటివే మాకు ఇది అనుకుంటారు, వాళ్ళకు నమస్కారం, వాళ్ళు పక్కన పెట్టేయండి. కాబట్టి కామ్యకర్మలే పురుషార్థం అనేటువంటి భావాన్ని ఓ ప్రాచీన బర్హి మా క్రుధాహ అది మాత్రం చెయ్యకు. కోరికలు పెట్టుకుని నువ్వు కామకర్మలు చేయకు. అది పుణ్యం కావాలనో మరొకటి కావాలనో మరొకటి ప్రేమతో చేయి. ప్రేమ ఉండాలి, ఆ కార్యం మీద ప్రేమ ఉండాలి, ఆ భగవంతుడి మీద మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ ప్రేమ ఎటువంటిది అంటే ఉయ్యాల్లో ఉండేటువంటి చిన్నపిల్లవాడి మీద తల్లి ఏ పనులు చేస్తున్నా నిరంతరము కూడా ఆ భావం, ఆ పిల్లవాడు నాది అనేటువంటి భావం ఏ విధంగా ఉంటుందో దానికే పరమహంస అంటారు. గొప్పవాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి ఏం చేస్తుందంటే గొప్పవాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉండేటప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని బాబు అంటుంది, ముద్దు అంటుంది, వాడిని ఎత్తుకుంటుంది, చేస్తుంది, వాడి ఎంత బాగున్నాడు అంటుంది, వాడికి అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ గుడిసెలో ఉయ్యాలలో పడుకున్నటువంటి తన సొంత కొడుకు మీద ఉండేటువంటి ప్రేమ వేరు, ఇక్కడ ఉండేటువంటి ప్రేమ వేరు. అక్కడ గుడిసెలో ఉండేటువంటి ఉయ్యాలలో ఉండేటువంటి పిల్లవాడు ఎవడంటే మన హృదయంలో ఉండేటువంటి, మన హృదయం అనేటువంటి గుడిసెలో ఉండేటువంటి పరమాత్మ బాలకృష్ణుడి మీద ఉండేటువంటి ప్రేమ. గుళ్ళో ఉండేటువంటి మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ చూపులు, వాళ్ళ డ్రెస్సులు, అక్కడ చేసేటువంటి కార్యక్రమాల మీద మనం చేస్తూ ఉండేటువంటి ప్రేమలు, గౌరవాలు శుద్ధ వేస్ట్, అవన్నీ కూడా నటనలు అనేటువంటి విషయం మనం గ్రహించాలి అని చెప్పి అటువంటి పనులను మా క్రుధాహ చేయకయ్యా అని ప్రాచీన బర్హి మహారాజుకి నారద మహర్షి చెప్పాడు. ఏమిటా ఇవన్నీ కూడా
ఏంటంటే అజ్ఞానాత్, అజ్ఞానం వల్ల అర్ధకాశిషు, అంటే అజ్ఞానంతో మనం ఏం చేస్తామంటే మా కోరికలు తీరాలి అని చెప్పేటువంటి మాటలను, ఈ పని చేసుకో, ఈ పూజ చేయి, ఇలా చేయి, ఇలా చేస్తే నీ కోరికలన్నీ తీరిపోతాయి, నువ్వు కబ్జా చేసిన ల్యాండ్ అంతా మళ్ళీ నీకు వెనక్కి వచ్చేస్తుంది, నువ్వేమో అక్కడ అన్యాయంగా చేసినటువంటి కోట్లాది రూపాయలన్నీ కూడా మళ్ళీ నీకు వచ్చేస్తాయి, ఇక్కడ మనం స్పెషల్ పూజ చేసేస్తాను, స్పెషల్ హోమాలు చేసేస్తాం అనేటువంటి మాటలు ఏమిటి ఉంటాయంటే అటువంటి మనుషులకి చాలా శ్రోత ఎంతో ఇంపుగా ఉంటాయి. అటువంటి వాళ్ళకి భాగవతం వినండర్రా, భగవంతుని మీద భక్తి పెండి అంటే అక్కర్లేదరా గుళ్ళో భాగవతాలని తీసాదలు బారాయి అనేటువంటి స్థితి చాలా ఇంపుగా ఉంటాయి అటువంటి వాళ్ళ మాటలకి. అందుకనే శ్రోత్ర స్పర్శిషు, శ్రోత్ర అంటే వినుటకు, స్పర్శిషు చాలా ఇంపుగా వినిపిస్తాయి ఆ మాటలన్నీ. ఆ వినిపించేటువంటి మాటలు అస్పృష్ట వస్తుషు, అవేవి కూడా పరమాత్మ యొక్క పాదాలను స్పృశించేటట్టు చేసేటువంటి మాటలు కావు అవన్నీ కూడా కర్మసు అర్ధదృష్టి, ఆ పనులు చేయడంలో వచ్చేటువంటి లాభం, దానివల్ల నాకు ఎంత లాభం వస్తుంది అనేటువంటి దాని మీదే దృష్టి ఉంటుంది. తోకమిరియాలు అందులో వేయండి, నీకు జ్ఞానం, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అంటే నీ ఆరోగ్యం మీదే దృష్టి ఉంటుంది తప్ప వేసినటువంటి తోకమిరియాలు సాక్షాత్తు ధన్వంతరి స్వరూపమైనటువంటి పరమాత్మకి చెందుతోంది అనేటువంటి పరమాత్మ మీద నీ దృష్టి లేకుండా నా ఆరోగ్యం బాగుంది, నా తలనొప్పి తీరిపోయింది, నా ముసలితనం ఆగిపోయింది, నా కొత్త కార్యక్రమాలు వచ్చేసాయి అనేటువంటి విషయాల మీదే ఉంటుంది. కాబట్టి అటువంటి పనులను మా క్రుధాహ చేయకయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.